జై శ్రీరామ్ అందరికి. ఇక్కడ బోనాలు హైదరాబాద్లో ఎలా జరుగుతాయో చూడండి. ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేస్తున్నాను. హైదరాబాద్లో మీకు ప్రతిదీ చూపిస్తాను. ఘటము, ఊరేగింపు, బోనాలు, అమ్మవారు ఎలా చేస్తారు, అందరు ఎలా యూనిట్గా వచ్చి అమ్మవారిని ఎలా ప్రే చేస్తారు, ఎలా డాన్సులు చేస్తారు హైదరాబాద్లో అన్నీ చూపిస్తాను అన్నమాట. అమ్మవారు చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు, డీజే పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ అమ్మవారికి బోనం తీయడానికి ఒక ఆచారం వచ్చిందనమాట. మూసీ నది అంటే ముచ్చుకుంద నది, అసలు పేరు ముచ్చుకుంద నది, పొంగి బాగా వరదలు బాగా వచ్చి పొంగి ఏమైందంటే హైదరాబాద్ మునగడానికి వస్తే అప్పుడు నిజాం వారు ఉన్నారు కదా, నిజాం అతను ఏం చేశాడంటే అమ్మవారికి బంగారు చీరతో సార పోసాడు అనమాట, ముత్యాల సార పోసాడు. సో అట్లా పోసే అమ్మవారు శాంతించి హైదరాబాద్ని కాపాడుతుంది. సో అట్లనే అదే మాట మీదుగా ఓకే అమ్మవారు కరుణించారు కదా, నేను ముస్లిం అయినప్పటికీ అమ్మవారిని ప్రే చేస్తే బంగారు చీర సారి పోస్తే బోనం ఎత్తుకొని వస్తే హైదరాబాద్ని కాపాడింది కాబట్టి అదే సాంప్రదాయంగా రావాలనేసి అమ్మవారిని ప్రతి ఒక్కరూ మొక్కుతారనమాట. ఇక్కడ చూడండి పోతురాజులు ఎలా దీవిస్తున్నారు, ఇలా భయపెడుతున్నాడు చూడండి. అదన్నమాట విషయం. ఇలా ప్రతి ఆషాఢంలో కనుక అమ్మవారికి బోనం తీస్తే అందరూ హ్యాపీగా ఉంటారంట. ప్లస్ హెల్త్, వెల్త్, ప్రాపర్టీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారంట. అదే ఆచారంగా వస్తుంది, కొనసాగుతుంది అన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే గుళ్ళల్లోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాలు తీసేస్తున్నారు. దయచేసి అలా చెయ్యకండి. అమ్మవారిని అందరూ ప్రే చేస్తే అందరికీ కరుణిస్తుంది. అమ్మ అంటే పిలిస్తే పలుకుతాయి. సో అందుకోసం అని దయచేసి ఎవరు అలా చేయొద్దు. పోతురాజు ఎట్లా డాన్స్ చేస్తున్నారు చూడండి, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుండి చూస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి దేవుడు వచ్చినప్పుడు చూస్తే అది అమ్మవారి మీదకి పోతురాజు మీదకి కుంకుమ వస్తే భయం ఇస్తుంది అనమాట. దాంతో తాడుతో కొడతాడు అన్నమాట. ఇప్పుడు చాలా బాగుంటుంది డ్యాన్స్ చేసేటప్పుడు, హ్యాపీ అనిపిస్తుంది. చూడండి కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎలా జరిగిందనేది. బాగా డ్యాన్స్ చేస్తున్నారు పుత్రాజు. చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. పోతురాజులు అంటే పిల్లలకి ఎంత హ్యాపీయో. పోతురాజులు వస్తున్నారంటే అన్నం దొరకకుండా పిల్లలు ఇంట్లోకి బయటకు వచ్చి వాళ్ళు ఎంతసేపు ఉంటారో వాళ్ళతోనే ఉంటారు. అందరూ కలిసి డ్యాన్సులు చేస్తారు, అందరూ హ్యాపీగా చూస్తారు. పోతురాజులు కానీ అమ్మవారి గట్టాలు ఊరేగింపు కానీ కొత్తలు ఊరేగింపు వచ్చిందంటే చాలా అందరూ చిన్న పెద్ద చూడకుండా అందరూ ఆల్ రిలీజియన్ వాళ్ళు వచ్చి హ్యాపీగా అందరూ పార్టిసిపేట్ అవుతారు. చూడండి అమ్మవారి తొట్టెలు వచ్చాయి చూడండి, ఇంత హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటున్నారు. హ్యాపీగా అందరు వచ్చి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ప్రతిసారి ఆషాఢంలో చాలా వర్షాలు పడుతుండే, కానీ ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఎందుకంటే ఎర్లీగా వర్షం పడింది, ఇప్పుడేమో వర్షాలు పడట్లేదు. చూడండి ఊరేగింపులో అమ్మవారి తొట్టెల ఊరేగింపు. అమ్మవారు పుణే వాళ్ళు ఎలా వేసుకొని వస్తారు చూడండి. చూడండి ఇక్కడ ఇలా ఉన్నారు స్వామి, స్వయంగా అమ్మవారిని ఎత్తుకొని వస్తున్నారు.
ఇక్కడ చూడండి వేషధారణలు వేసుకునే వాళ్ళు వస్తున్నారు వెనకాల. నాకు వీలైనంత వరకు నేను కవరప్ చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరము. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా ప్రీవియస్ వీడియోలో నేను చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, చూసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో, సో నేను ఫస్ట్ టైం తీస్తున్నాను అనమాట. అమ్మవారితో స్టార్ట్ చేద్దాం అనేసి. చూడండి అమ్మవారి తొట్టె ఇక్కడ పెట్టారు చూడండి, పెద్దది. అమ్మవారి తొట్టెకి పూజ చేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు వచ్చి ఆగితే ప్రతి ఇంటి ముందు అందరు వచ్చి మొక్కుతారు. ఓకే.